నేను డాక్టర్ విజయ్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ, విశ్వభారతి మెడికల్ కాలేజ్, కర్నూలు. ఈ అమ్మాయి మా రిలేటివ్స్, తెలిసిన వాళ్ళ అమ్మాయి. తనకు 2 నెలల నుంచి కడుపు నొప్పి ఉంది అని చెప్పి వాళ్ళ మామయ్య ద్వారా నా వరకు రావడం జరిగింది. మేము చూసి అన్ని టెస్టులు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే పేగులో పెద్ద పేగు ఒక గడ్డలాగా ఉన్నట్టుగా కనుగొనడం జరిగింది. అయితే గడ్డను ల్యాప్రోస్కోపీలో ట్రై చేద్దామంటే సైజ్ పెద్దగా ఉండి మనకు ల్యాప్లో వచ్చేలాగా లేదు అని చెప్పి ఓపెన్ సిస్టంలో ట్రై చేసాము. ఓపెన్ చేసి పెద్ద పేగును బయటకు డెలివరీ చేస్తే చాలా పెద్ద గడ్డ కనపడింది. దాన్ని చాలా జాగ్రత్తగా మొత్తంగా తీసివేయడం జరిగింది. అది సీకమ్ డెర్మాయిడ్ సిస్ట్ ఆఫ్ ద సీకమ్, విచ్ ఈస్ వెరీ రేర్. అసలు అంటే ఇంతవరకు వరల్డ్లో ఇది 11వ కేసు. ఇంతవరకు ప్రపంచంలోనే ఇలాంటి గడ్డలు ఉన్నవి 10 కేసులు అయినాయి. అలాంటిది నేను నా సర్వీస్ మొత్తంలో కూడా ఇది ఫస్ట్ కేసు. ఈ గడ్డను తీసేయడం జరిగింది. తీసి బయాప్సీకి పంపించినాము. అమ్మాయికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి పోస్ట్ ఆపరేటివ్లో పెట్టి తనకు బాగా రికవర్ అయిపోయింది. ఇప్పుడు తను ఓవరాల్గా ఫుడ్ కూడా తీసుకుంటుంది, మంచిగా రికవర్ అయిపోయింది. ఈ అమ్మాయి హ్యాపీగా ఉంది, నొప్పి కూడా తగ్గిపోయింది, హ్యాపీగా ఉన్నారు. అది ఈ పాప, నువ్వు చెప్పు నాన్న, నీ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎట్లా వచ్చినావు? ఎట్లా నొప్పి ఉంది? బిగినింగ్ అయింది. నాకు 1 నెల రోజుల నుంచి కడుపు నొప్పి ఉంది. అందుకని మా మావయ్యకి చెప్తే విజయ్ కుమార్ సార్ని అడిగారు. సార్ నేను చూసుకుంటానంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత స్కానింగ్లో గడ్డ ఉందని వచ్చింది. అందుకు సార్ సర్జరీ చేస్తామంటే చేశారు. ఇప్పుడు బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు.